ఉష్ణ తాపంతో ప్రజలంతా తల్లడిల్లిపోయారు. కానీ ఒకేసారి చల్లబడింది వాతావరణం. ఈ చిరుజల్లులు కొండగట్టు అంజన దర్శనానికి వచ్చిన భక్తులకు భారీ ఊరటనిచ్చింది. ఆధ్యాత్మికంగా స్వామివారి దర్శనానికి వచ్చిన వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరికలు నెరవేరాలంటే ముందు రోజే అక్కడికి వచ్చి బస చేస్తానని భక్తులు మొక్కుకుంటారు. అదే విధంగా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో సౌకర్యాలు బాగున్నాయని భక్తులు అభిప్రాయపడ్డారు. శుభ్రత విషయంలో మరింత మెరుగుదల అవసరమని వారు సూచనలు చేశారు. వెములవాడ తరహాలో పరిశుభ్రత ఉండాలని భక్తులు ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. చిరుజల్లులు చల్లటి వాతావరణంలో కొండగట్టు క్షేత్రం అంతా కూడా ఆధ్యాత్మిక సంతరించుకుంది. లక్షపేట ప్రాంతం నుంచి రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ నైట్ వచ్చేసి ఇక్కడ పడుకుంటే ఇక్కడ ఒక నిద్ర చేస్తే ఆంజనేయ స్వామి సన్నిధిలో నిద్ర చేస్తే మంచి అన్నీ కూడా మనకు ఉన్నటువంటి అయితే ఉన్నాయో అవన్నీ కూడా పాపాలు కూడా పోతాయనే ఉద్దేశంతో నిన్న రావడం జరిగింది. ఇక్కడ నిద్ర చేసేసి ఇక్కడ సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. తర్వాత మామూలుగా ఏంటంటే రెగ్యులర్గా మనము వస్తూనే ఉంటాం ఇక్కడికి. మన ఈ స్వామివారి సన్నిధి లోపల ఆంజనేయ స్వామి సన్నిధి లోపల వచ్చి మన యొక్క కోరికలు కానీ ఏమైనా మొక్కులు ఉంటే కూడా తీర్చుకుంటే కూడా మన అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. కాబట్టి అందరము ఇవాళ నిన్నటి రోజున వచ్చేసి ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. తర్వాత పొద్దున్నే ఉదయాన్నే కోనేటిలో స్నానం చేసేసి స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ సౌకర్యాలు కూడా ఇంకా కొన్ని సౌకర్యాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెము పరిసరాలు కూడా కొంచెం పరిశుభ్రత అనేది లేకుండా ఉంది. ఇక్కడ మనం వేములవాడలో చూసినట్టయితే వెంట మనకు అన్ని పరిసరాలు అన్ని శుభ్రత చేస్తారు. ఇక్కడ కొండగట్టులో మనకి ఏంటంటే అదే ఒకటి కొంచెం భక్తులకు అసౌకర్యంగా నాకు మేము గుర్తించడం జరిగింది. ఎందుకంటే వెంట మన పరిసరాలను కూడా వెంట శుభ్రం చేసుకున్నట్టయితే మన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కూడా బాగుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.